ప్రముఖ కవి, రైటర్, వీక్షణం ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ గారి మీద బత్తాయిల మూకుమ్మడి దాడి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ హిందుత్వ ఫోర్సెస్, అంటే హిందూ మతం కాదు, హిందుత్వ ఫోర్సెస్ అని చెప్పుకోబడే ఈ బత్తాయిగాళ్ళ మూకుమ్మడి దాడి. ఏం జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి. ఎలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని షాపులలో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా అట్లా మాట్లాడతారా? మీ పేరేంటండి? నా పేరు వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళేనా? దుర్మార్గమైన మతం లేదు. ఓకే. ఏ విధంగా ఎలా కాదు చూసారండి? హిందూ మతం ఏది ఎవరు చెప్పారు? హౌ డు యూ సే హిందూ మతం దుర్మార్గమైంది? మీరు ఎలా అంటారు? ఎలా హిందూ మతాన్ని దుర్మార్గం అని ఎలా అంటారు మీరు? ఎలా? నీ మొహం పుస్తకం రాసావు నువ్వు. హిందూ ఇది పెడతాను. అది ఇది పెట్టాడు. నేను అడిగితే హిందూ మతం అంతా దుర్మార్గమైంది ఇంకోటి లేదంటుండు. హిందూ మతం ఇంకోటి లేదని అంటున్నాడు. అన్ని షాపులలో ఉన్నది. పబ్లిషన్ మాది కాదు, ఇది కాదండి. హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లా అంటారు మీరు? మేము అనలేము. సో ఈ వీడియోలో ఒక మాట బత్తాయిలకి బాగా ఇబ్బంది కలగజేస్తుందంట. ఏంటా మాట? హిందూ మతం దుర్మార్గమైనది. నా దృష్టిలో హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు అని వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఓకే, దీనికి బత్తాయిలకి చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది, ఇంకా చాలా అనిపించింది. అలా అనిపించి ఆయనకి చాలా విపరీతమైన మెసేజ్లు పెడుతున్నారు. ఆయనని లకారాలతో తిడతాం, ఆయన భార్యని, పిల్లల్ని, లేకపోతే ఇట్లా ఆయన కుటుంబాన్ని విపరీతంగా బూతులు తిడతాం, విపరీతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది గత 4-5 రోజులుగా జరుగుతుంది. అయితే వేణుగోపాల్ గారు అన్న మాట ఏంటి? హిందూ మతం దుర్మార్గమైనది అని అన్నారు. అవునా? ఇదే కదా మీకు కోపం వచ్చింది. ఇది ఒక విమర్శ. దుర్మార్గం అనే పదం ఏంటి? ఒక సక్రమమైన మార్గంలో లేదు, ఒక డిఫరెంట్ పాత్. ఈ మతంలో ఈ మతం చాలా దుర్మార్గంగా ఉంది, ఈ మతం వెళ్ళే మార్గం కరెక్ట్గా లేదు అనేది ఒక విమర్శ. అది భూత. ఏమన్నా తిట్టాడా మతాన్ని? హిందూ మతాన్ని వేణుగోపాల్ అనే వ్యక్తి ఆయన ఏమైనా తిట్టారా? బూతులు తిట్టారా? మీరు ఆయన్ని తిడుతున్నట్టు లకారాలతో ఏమైనా మతాన్ని తిట్టాడా? దేవుళ్ళని, మీరు పూజిస్తున్న దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా? లేదు కదా. మరి ఎందుకని పిసుక్కుంటున్నారు? అదొక విమర్శ. మీకు ఒకవేళ అది నచ్చకపోతే మీరు దానికి కౌంటర్గా మళ్ళీ ఒక విమర్శ చేయండి. లేదు, మా హిందూ మతం అంత గొప్ప మతం, మా హిందూ మతం లాంటి అద్భుతమైన భావజాలం ఉన్న మతం, అసలు మనుషుల్లాగా చూసే మతం, అది ఎంతకంటే గొప్ప మతం లేదు ఈ ప్రపంచంలో అని మీరు కూడా ఆ విమర్శకి కౌంటర్గా మాట్లాడండి. కానీ బూతులు తిట్టేసి ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేసేస్తే ఏమొస్తుంది? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు అని నేను చెప్తాను. అసలు ఇంకా ముందుకెళ్తే నాకు ప్రతి మతంతో సమస్య ఉంది. ప్రతి మతంలో దుర్మార్గమే ఉందంట. నువ్వు క్రిస్టియనిజం తీసుకుంటావా, ఇస్లాం తీసుకుంటావా, ఏదైనా తీసుకో, వీటిల్లో ఉండే పితృస్వామ్య భావజాలం కావచ్చు, ప్రశ్న వేయకుండా ప్రతి ఒక్కళ్ళని అణిచిపెట్టి చూసే వ్యక్తిత్వాలు కావచ్చు, ఆ సిద్ధాంతాలు కావచ్చు, ఆ భావజాలాలు కావచ్చు, ఈ మతాలలోనే ఉన్నాయి.
ఎస్పెషల్లీ హిందూ మతంలో ఉంది. ఇది నా విమర్శ. నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. ఇది నా విమర్శ. నేను సద్విమర్శ చేస్తున్నాగా. నీకు ఒకవేళ నా విమర్శ మీద బతాయిల్లారా మీకే చెప్తున్నా, మీకు ఒకవేళ నా విమర్శ మీద ఇబ్బంది ఉంటే మీరు ప్రతి విమర్శ చేయండి. లేదు ఇంతకంటే అద్భుతమైన మతం లేదు, ఇది కారణాలని చెప్పండి. నా కారణాలు నాకుండి. నేను చెప్పనా, హిందూ మతంలో బేసిక్గా ఏ మతంలో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలైజ్డ్గా అన్ని మతాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి మతం దేవుడు కేంద్రీకృతంగా, అంటే హీ విల్ బి ద న్యూక్లియస్ పాయింట్. న్యూక్లియస్ అంటే సచ్చో లేదో మళ్ళీ మీకు కేంద్రీకృతంగా అంటే సెంటర్ పాయింట్గా దేవుడిని పెట్టి మొత్తం మతం అంతా ఏర్పడుతుంది కదా. కానీ మేము మనిషి కేంద్రీకృతంగా మాట్లాడతాం. మాకు మతాలు కాదు, మనుషులు ముఖ్యం. ఒకవేళ ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ మనుషులు ముఖ్యం అన్నా కదా, దానికి ఎక్స్టెన్షన్. హిందూ మతంలో ఒక మనిషిని మనిషిలా చూడలా. మనిషికి కులం ఆపాదించారు, మనిషికి వర్ణం ఆపాదించారు. వాడు చేసే పనిని బట్టి, వాడి పుట్టుకను బట్టి వాడికి ఒక కులం ఆపాదించారు కదా. అలాంటి ఒక దుర్మార్గమైన మతాన్ని నేను దుర్మార్గం అనుకుంటే ఇంకేమంట. హిందూ మతంలో మనిషిని మనిషిలా చూడలా, కానీ మేము మనిషిని మనిషిలాగానే చూస్తాం. నీదేం మతం అనో, నువ్వు మనిషివైతే చాలు. నీదే కులం అని అడగం. నువ్వు రాజు అయినా దళితుడు అయినా, నువ్వు రాజు అయినా శూద్రుడు అయినా, ఇంకా చెప్పాలంటే నువ్వు హిందూ మతంలో బ్రాహ్మణులకు ఒకలాగా, వైశ్యులకు ఒకలాగా, క్షత్రియులకు ఒకలాగా, శూద్రులకు ఒకలాగా నియమాలు ఉంటాయి లేవా? అందుకని నాకు హిందూ మతం దుర్మార్గమైన మతమే కాదా? కాకపోతే విమర్శించండి, ప్రతి విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి. అంతేగాని మనిషి మీద మేము విమర్శ చేస్తాం. మానవవాదులుగా, హేతువాదులుగా, మనిషిని మనిషిలాగా చూసే మనుషులుగా మేము విమర్శ చేస్తాం. అంతేగాని గౌరీ లంకేష్ని చంపినట్టు, కల్బుర్గీని చంపినట్టు, పన్సారేని చంపినట్టు మనుషుల మీదకెళ్ళి ప్రాణాలు తీయం. ఇది మాకు మీకు ఉన్న తేడా. వేణుగోపాల గారిని విమర్శించే వాళ్ళకి వేణుగోపాల గారికి ఉన్న తేడా అది తెలుసుకొని సస్తే, ఈ విమర్శకి ప్రతి విమర్శ చేసే ధైర్యం ఉంటే ప్రతి విమర్శ చేయండి. దానికి మళ్ళీ ఇంకొకలాగా కౌంటర్ చేసుకోవటం, డైలాగ్తో వెళ్ళాలా. డైలాగ్ అంటే మళ్ళీ సినిమాలు అంటారు, బత్త నా కొడుకున్నారు, నీకు తెలుసా? డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డైలాగ్. గూగుల్ చేసుకొని సావండి. థ్యాంక్ యూ.